హాయ్ అందరికీ నమస్కారం. హౌస్ఫుల్. సో బేసిక్గా మాయాబజార్ ఫర్ సేల్ అనే పేరు మహిమో లేకపోతే ఈ ట్రైలర్ కట్ అంత బాగుంది కాబట్టి దాని మహిమో తెలియదు, కానీ అసలు ఈరోజు నాకు చూడ్డానికి కూడా ఈ 3 ఎపిసోడ్లు ఏదైతే ప్లే చేశారో చూడ్డానికి కూడా నాకు ప్లేస్ లేదు అంటే దట్ ఈస్ ద ఫస్ట్ సీక్రెట్ సక్సెస్. ఒక్కసారి పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ద హోల్ టీమ్ ఆఫ్ మాయాబజార్ ఫర్ సేల్. సో మాయాబజార్ అనే పదానికి చాలా హిస్టరీ ఉంది, ఆ విషయం అందరికీ తెలుసు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, సో ఫస్ట్ నేను ట్రైలర్ చూసినప్పుడు, మన ట్రైలర్ లాంచ్ కూడా ఆల్రెడీ జరిగింది. సో ట్రైలర్ చూసినప్పుడు ఎంత బాగా అనిపించిందంటే, ఒక ట్రైలర్ చూసి ఆ సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని మనం వెయిట్ చేసి పిల్లలందరినీ పడుకోబెట్టి 12 గంటలకి టీవీ ఆన్ చేస్తాం కదా. సో అది ఆ సిరీస్ మీద మన క్యూరియాసిటీ, ఎంతూజియాజం పెరగడానికి ముఖ్య కారణం. అండ్ లవ్లీ. సో అండ్ ఈ మధ్యకాలము ఇంత పెద్ద కాస్ట్ అండ్ క్రూ నేను ఎక్కడా చూడలేదు. మేబీ మూవీస్లో ఉంటుంది, కానీ సిరీస్లో ప్రతి ఒక్కరికి ఒక పేరు పెట్టి ప్రతి ఒక్క కపుల్ని చాలా బాగా ఎలివేట్ చేస్తూ ఒక హైప్ తీసుకొచ్చినటువంటి ఆ ఐడియాకి నిజంగా మా డైరెక్టర్ గౌతమి గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంటుంది, అరే మనకు కూడా ఇది ఉంటే బాగుండేది కదా. ఎవ్రీబడి విల్ కనెక్ట్ టు ఇట్ అనమాట. సో మాయాబజార్ ఈరోజు 12 గంటలకు మన ZEE5లో రిలీజ్ కాబోతోంది. సో అందరూ రెడీగా ఉన్నారు, నాకు తెలిసి రెడీ అయిపోండి అని చెప్పాల్సిన పని లేదు. బికాస్ నాతో పాటు అంటే నేను ఒక జనరల్ ఆడియన్స్గా చూసినప్పుడు ఓకే ఈరోజు 12 o'clock ఓకే అన్న మైండ్లో ఆల్రెడీ ఒక రిమైండర్ లాగా ఉందన్నమాట అది. అండ్ ZEE5 గురించి చెప్పాలి అంటే కొత్త రిలీజులు, కొత్త కంటెంట్లు, ప్రతిదీ కూడా బ్లాక్ బస్టర్. అందుకే ZEE5 ఈజ్ ప్రతి ఒక్క తెలుగువారి గుండె చప్పుడు, ప్రతి ఒక్క తెలుగు వారింట్లో వినిపించే పేరు ZEE5. సో RRR, కార్తికేయ, కాశ్మీర్ ఫైల్స్ వంటి పాన్ ఇండియా మూవీస్ చూసుకున్నా, పులిమేక, వ్యవస్థ అండ్ రీసెంట్గా బంద అందరు చూశారు. సో ఇటువంటి సిరీస్ తీసుకున్నా కూడా ఎప్పుడు హిట్ కంటెంటే ఇస్తుంది మన ZEE5. అండ్ ఎస్, ఈరోజు మన మాయాబజార్ ఫర్ సేల్ 3 episodes మీ అందరూ చూశారు అండ్ అద్భుతంగా ఉండుండొచ్చు. నేను మిస్ అయ్యాను బికాస్ దెర్ వాస్ నో స్పేస్ హియర్. అండ్ థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్ గౌతమి చెల్లగుల్ల గారు. ఎక్కడున్నారు? యా, హాయ్ మ్యామ్. అండ్ నన్ అదర్ దెన్ మన రానా రఘుపతి గారు ప్రొడ్యూస్ చేసినటువంటి స్పిరిట్ మీడియా నుంచి ఈ మాయాబజార్ ఫర్ సేల్ బయటకు వచ్చింది. ఆర్ ప్రొడ్యూసర్ రాజీవ్ రంజన్ గారు, కో ప్రొడ్యూసర్ ప్రణవ్ రెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ప్రణవ్ రెడ్డి గారు అండ్ సంజీవ్ చక్రవర్తి. అండ్ ఆర్ రైటర్స్ అగైన్ గౌతమి గారు, శ్వేత గారు అండ్ హరిబాబు గారు. డైలాగ్స్ బై గౌతమి గారు అగైన్. అంటే అన్నీ ఆవిడే అనమాట. అంటే ఆడవాళ్ళు మల్టీ టాస్కర్స్ అని ఈ మాట మనం చాలా ఏళ్ళగా వింటూనే ఉంటాము. సో ద టేక్ కేర్ ఆఫ్ ద హౌస్, ఉద్యోగాలకు వెళ్తారు, ఇంటిని చూసుకుంటారు, వంట చేస్తారు, పిల్లల్ని మేనేజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ నోన్. అండ్ ఈ ఇండస్ట్రీలో కూడా, మూవీ ఇండస్ట్రీలో కూడా అన్ని ఆవిడే ఒక సారథి, మొత్తం అన్ని బ్యాక్ బోన్ మీద వేసుకొని తీసుకెళ్లారు. ఇంత పెద్ద కాస్ట్ని హ్యాండిల్ చేశారంటే నిజంగా షీ నీడ్స్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. గౌతమి గారు సూపర్ మ్యామ్. అండ్ మీ పాప కూడా ఉన్నట్టుంది కదా, ఇప్పుడే చూసాను నేను, దట్స్ లవ్లీ. అండ్ మ్యూజిక్ బై జెర్రీ సిల్వెస్టర్ విన్సెంట్. అమ్మో, సో జెర్రీ గారికి మంచి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది అయితే. సో ఇప్పుడు ఒక పాట విన్నా నేను. అండ్ లిరిక్స్ బై ఉమా వంగూరి గారు. అంటే చాలా అంటే రియల్ లైఫ్లో జరిగే వాటన్నిటినీ కూడా తీసుకుని ఒక పాట వస్తే అది పాట మనందరికీ బాగా ఎక్కుతుంది, బికాస్ వీ రిలేట్ టు ఇట్ సో మచ్. అండ్ ఇప్పుడే వచ్చిన మా సునైనా గారికి కూడా వెల్కమ్. అండ్ ఆ డిఓపి నవీన్ యాదవ్ గారు. సో ఇంత పెద్ద, అంత బ్యూటిఫుల్ విల్లాని ఇంత సూపర్ ఆర్టిస్టులు అందరినీ కూడా ఒక ఫ్రేమ్లో అందంగా చేశారు కాబట్టి డిఓపి ఆల్వేస్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, సో మనం ఒక జస్ట్ మాట్లాడేసుకున్నాము మాయాబజార్ ఫర్ సేల్ గురించి. ఇక ఇందులో యాక్చువల్గా ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది, కౌ క్యారెక్టర్. మీ అందరికీ తెలుసు కదా, అంటే చూసిన వాళ్ళ కోసం చెప్తున్నాను. బట్ చూడని వాళ్ళు ఏంటంటే ఈరోజు 12 గంటలకు చూస్తే అసలు ఆవు ఎలా ఇందులో ఉంది అని తెలుస్తుంది. కాసేపు తర్వాత వస్తుంది మనకు కౌ కూడా వస్తుంది. మా నరేష్ గారు వచ్చినప్పుడు మాత్రం అది వస్తే కొంచెం యాప్ట్గా ఉంటుందని అలా పక్కన పెట్టామన్నమాట. దానికి సుమా గారి వాయిస్ ఇవ్వడం కూడా చాలా స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చింది యాక్చువల్లీ. అండ్ అంటే నేను ఎక్కువసేపు మాట్లాడుతున్నాను మీరు అనుకోవద్దండి. వై? బికాస్ దీని గురించి ఎక్కువగా మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను, ఎందుకంటే అంతమంది ఉన్నారు, అన్ని పాయింట్స్ ఉన్నాయి మాట్లాడడానికి. సో లెట్ us స్టార్ట్ టుడేస్ ఈవెంట్ by calling our DOP Naveen Yadav garu.
Naveen Yadav garu, welcome. And our music director, Jerry garu, also to join him. And our lyricist, Uma Vanguri garu. Welcome, ma'am. And our editor, Raviteja Girijala garu, also to please join them. అయితే మామూలుగా ఏంటి అందరిని పిలిచేస్తాము, అందరికీ మైకులు ఇస్తాం, మాట్లాడతాం. ఇది జనరల్గా జరిగేది. బట్ మాయాబజార్ ఫర్ సేల్ ఈజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్. ఇంతమందిని పిలిస్తే మా స్టేజ్ సరిపోదు. వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ ద ప్రసాద్ ల్యాబ్ కాబట్టి మేము నలుగురిని పిలిచి చైర్లు వద్దన్న అసలు కాన్సెప్టే లేదు. సో నలుగురిని పిలిచి మాట్లాడించి వాళ్ళు కూర్చుంటే మిగతా వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మీకు ఆ ప్లేస్ కాదు, సెంటర్. మనమే కింగ్ ఇప్పుడు స్టేజ్ మీద. ఇంత పెద్ద క్యాస్ట్ అండ్ క్రూ ఉంది. ఆవిడ ఎలా మేనేజ్ చేస్తారో తెలియదు, కానీ నాకు మేనేజ్ చేయడానికి మాత్రం కాస్త అలవాటు అవ్వాలి. సో ముందుగా ఎవరితో మాట్లాడిద్దాము? మా జెర్రీయా, డిఓపియా? మ్యూజిక్ ఇంపార్టెంటా, ఫోటోగ్రఫీ ఇంపార్టెంటా అంటే ఏం చెప్పాలి? చాలా కష్టమైన విషయం అది కదా. అన్నీ ఇంపార్టెంట్, 24 క్రాఫ్ట్స్. సరే సార్ మీరు మాట్లాడండి. Hello everybody, thank you for being here. I hope meerandaru enjoy chesaru whatever we did Maya Bazaar lo, and it would have been possible without our entire team, Pranav, Umair and Faiz. They are the backbones of Mirage Media. They picked the right people for all the departments, for my visual, for production design, costumes, all the departments. They got the right people, which is why you're able to see a certain standard of quality which is out there. And Gautami is very smart. She used all of them in the right way, and the show is out there. That's what you guys are seeing. So it's thanks for everybody who was part of our crew. I just want to acknowledge that it wouldn't have been possible without all of you guys. Please say hi and cheers, guys. It's a victory for all of us. Our production design. I would actually. Okay, you're gonna call them again. Production designer and costumes. నేను పిలుస్తాను అది. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్. I want to make sure people realize and see that. అందరినీ పిలవకుండా అసలు నేను వెళ్ళను ఇక్కడి నుంచి. Because it's a entirely team effort. Yes. And it wouldn't have been possible without our lovely actors. They were so friendly. They were never threatening us. It was like as if we were just threatening. Yeah, it was like never that scenario. It was like so comforting. DOP ni ఏ రేంజ్ లో థ్రెటన్ చేస్తారో నాకు కూడా తెలుసుకోవాలి. No, I mean like we'll be scared. ఇంకోసారి క్లోజ్ అప్ అంటే will be like tricky, focus off అయింది అది అంటే ఆ questions were never a part. They were so friendly and so accommodative. There was just a joy to shoot Maya Bazaar actually. And like Jerry here, I love the music. He actually revamped the entire way the show looks and it's perceived. Thanks, Jerry. It's my favorite track also as of now. Okay, so over to Jerry. Firstly, I would like to thank the whole team, especially Pranav, Umair and Faiz, who always were there with me, and it's always fun working with them. It's my second project with them. And I didn't do the music alone. 4th and 7th episode, we had additional composer Sinjit, who I think did a fabulous job. Especially I love the love theme he composed. Then, of course, I had my assistants, Christy, and also Anup, who did additional programming. So I would also like to thank them for their contribution. Any songs unnai Jerry indulo? Sorry? Any songs unnai? How many songs are there? There's one song. There is only one which song. sung by Lavita Lobo and Yashwant Nag. And we have a surprise rapper, Sunny, who is also... And we did this recording at 11 in the night. So we caught hold of Sunny and we had him record in the studio. Yeah. That's fantastic. Okay. Ma'am, Uma garu. Namaste everyone. Nenu lyric writer ni. And I almost knocked every door I could possibly knock, saying I write lyrics. And I wasn't very sure. Ante nannu first time lyrics రాయించుకోవడానికి ధైర్యం చాలా కావాలి. ఎవరైనా ఒకసారి హిట్ అయిన తర్వాత చూద్దాంలే అంటారు. కానీ గౌతమి చల్లగొళ్ళ గారు మాత్రం చాలా ధైర్యం చేసి తనకి అంత ధైర్యం ఎలా వచ్చిందో నాకు తెలియదు. పాపం తను నా దగ్గరికి వచ్చి నా లిరిక్స్ రాయించుకున్నారు. సో ఐ am forever in her debt for giving me that opportunity. Thank you so much. Sir. అమ్మో ఎందుకు ఇంత కామెడీ పాపం ఎంత బాగా ఎడిట్ చేసినందుకా? నేను పెద్ద మాట్లాడినని చెప్పి ముందే ఎక్స్పెక్టేషన్. సో వాళ్ళ దానికి మీరు ఆపోజిట్ చేయాలి, చాలా బాగా మాట్లాడాలి. చెప్పండి సార్. ఎప్పుడు ఏసీ కింద కూర్చొని ఎడిటింగ్లోనే ఉంటారు కదా, కాస్త బయటికి రండి. థ్యాంక్ యూ గౌతమి ఫర్ బిలీవింగ్ మీ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ ప్రణవ్, థ్యాంక్ యూ సంజీవ్ గారు. ఇది కంప్లీట్ ఫ్యామిలీ షో అండి.
ఇది టీం కూడా ఒక ఫ్యామిలీలానే చేశారు. ఇన్ఫ్యాక్ట్ డైరెక్టర్ వాళ్ళ కూతురిని తీసుకొచ్చేటోళ్ళు ఎడిటింగ్కి. సో మీరందరూ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కలిపి చూడొచ్చు షో. ఇట్ విల్ బి వెరీ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ. బాగా మాట్లాడారా రవితేజ గారు? ఆయన ఎడిటర్ కదా, ఎడిటింగ్ చేసేసుకున్నారు, ఆయన ఏం మాట్లాడాలో అంతే సింపుల్. సో థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ దయచేసి వెళ్ళి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, ఇంతకుముందు పాపం మా డిఓపి గారు వాళ్ళకి ఇవ్వరా మైకు. ఆర్ట్ డైరెక్టర్ ఉర్మేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో ఇంతకుముందు మా డిఓపి గారు రిక్వెస్ట్ చేసిన విధంగా కాస్ట్యూమ్ డిజైనర్ పూజిత తాడికొండ గారు ఆల్సో ఆన్ టు ద స్టేజ్. అలాగే మా రైటర్స్లో వన్ ఆఫ్ ద రైటర్స్ శ్వేత మాచిరాజు గారు. మంచిరాజు, వెల్కమ్. ఓకే, ముందుగా శ్వేత గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అనుకుంటున్నారు ఆవిడ మనసులో. ఈ రోజుకు మీరు కెమెరా లుక్ అంటే యాక్చువల్లీ మేము రైటర్స్గా రూమ్లో కూర్చొని ఏదో మైండ్లో అనుకుని రాసేస్తూ ఉంటాము. అంటే ఇది చాలా బాగుంది, అది చాలా బాగుంది అని. ఫస్ట్ టైం ఐ సా లైక్ హోల్ కాస్ట్ అండ్ క్రూ కమ్ టుగెదర్, యునో మేక్ అవర్ విజన్ అనమాట. మేము మైండ్లో అనుకునే దానికంటే 200% బెటర్గా వచ్చింది. సో ఐఎమ్ లైక్ ఇండెప్టెడ్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. అండ్ యాక్చువల్లీ గౌతమి అండ్ మీ లైక్ వీ గో వే బ్యాక్ అనమాట. వీ వర్ డిస్కసింగ్ కార్లో వచ్చినప్పుడు కూడా 2008లో మేము ఇద్దరం రైతు బజార్కి వెళ్ళి నేను పనసపొట్టు కొట్టించుకుంటున్నాను, తనేమో వంకాయల్లో పుచ్చులు ఏరుకుంటుంది. మేము ఎప్పటికైనా మనం సినిమా తీయాలి, నేను రాస్తాను నువ్వు తీస్తావు ఇస్ వాట్ యువర్ డిస్కసింగ్ అనమాట. ఇంటికి వెళ్ళి నేను బెండకాయలు కట్ చేసుకున్నాను, మేద్దరం కలిసి గుడ్ ఫెల్లో సినిమా చూస్తున్నాం అనమాట. ఎప్పటికైనా నేను సినిమా తీయాలి వాజ్ అవర్ ఇది. అట్లీస్ట్ వీ మేడ్ ఫన్నీ ఫెల్లర్స్. ఏ వావ్, సూపర్. వంకాయలు ఏరుకుంటున్నప్పుడు ఇంత మంచి ఐడియాస్ వస్తాయా? హరితేజ మనకి ఎప్పుడు అంత రాలేదే, మనం వంకాయలు ఏరం కాబట్ట. సో ఇప్పటి నుంచి వంకాయలు ఏరితే మంచి మంచి ఐడియాస్ వస్తాయి. సూపర్ మ్యామ్. అంటే రూమ్లో కూర్చొని రాస్తారన్నారు కానీ అదే కదా మరి తెర మీద కనిపించింది. సో అలాంటి హ్యూమరే వస్తుంది. సార్ ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ మీరే అయితే. Hello everyone, I'm the production designer for Maya Bazaar. So we worked really hard to make it look funny in the background also and nice in the background as well. So I hope you guys enjoy all the visuals, actor in the front and us at the back. Thank you so much. రోహన్ అక్కడ నిల్చొని చాలా బాగా ఎంకరేజ్ చేశారు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళని. ఇక్కడికి వచ్చేటప్పటికి చూసారా, మీ సరిగ్గా ఎంకరేజ్ చేయలేదు పాపం. నో రెసిప్రొకేషన్. మా కాస్ట్యూమ్ డిజైనర్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, పూజిత గారు. This is kind of a little hard for me. I'm always off-screen person. And thank you very much, Gautami, for believing in me. And so many characters, it's like hell of an experience. Oh my God, like I cannot explain because lot of characters, lot of things to do. I explored a lot and I learned a lot from this project. And thank you everyone, thank you. Thank you ma'am, thank you so much. Hello everyone. అది లేక ఆయన మాట్లాడట్లేదు అప్పటి నుంచి. We're all a big family. It was really fun. I hope you guys enjoyed it. And that's all I have to say. Thank you. మాకు అదే కావాలి. Thank you everyone. మేమంతా ఎక్స్పెక్ట్ చేశాం కూడా. ఓకే, థ్యాంక్ యూ ప్లీజ్ టేక్ యువర్ సీట్. సో ఇంతకుముందు అప్పటి నుంచి అందరూ మన ఫయజ్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు కాబట్టి ఆయన్ని కూడా పిలిచేద్దాం మనము. సో వెల్కమింగ్ అ పోస్ట్ ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ ఫయజ్ గారు అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రణవ్ గారు టు కమ్ ఆన్ టు ద స్టేజ్. ప్రణవ్ గారే, హెడ్ కానిస్టేబుల్ ప్రణవ్ గారు అన్నట్టు. Oh, hi everyone. Not going to say much, but there was a lot of effort that was put in by the entire team, right from pre-production to production to post.
And I want to thank each and everyone who spent sleepless nights the past couple of weeks, especially Gaurav, Vamshi, Chirant, Anudeep, Sandeep, everyone who stayed up late, who worked their butts off. This one's for all of us. The only thing that will satisfy us is if the audience looks at it and says, wow. That's all I would say. ఆయనకు అసలే ఆయన పొద్దునే పడుకున్నారు 4 o'clock. ఆయన ఎక్కువ టెన్షన్ పెట్టకండి. Thank you everyone for being here, especially the cast. Thank you so much everyone for a brilliant performance all round. But I think the most important thanks has to go to the entire team around here who worked day night, from the DOP Naveen Yadav to Vinod Babagiri to Arvind Achanta to Mithil Baheri to Gaurav Gopinath to Vamshi to Chirant, head of sound Dr. Mahesh, Arvind, who pulled through, who hasn't gone home. He's probably sleeping in the same cheddis for the last 1 week. The direction department who did a fabulous job, our director Gautami, our comrade Kranti, Haribabu, Shweta, our entire fabulous team, my really childhood friend Urmesh Bot, Rohan Singh, Jade, and a man who pulled through, Jerry Vincent, who I really believe in, and his entire team, Umair, who killed it with all the nights, with his sleepless nights. Really appreciative. Rajiv, thank you so much for everything that you pulled through for us. And Prashant, who's not here, and also Rana for believing in this entire young team. It's the first Telugu dub web series that we fully put in. 80% is through Sync. Sorry, my bad. Sync dub mix. But thank you everyone for being here and for all your support. Thanks guys. అబ్బా భలే గుర్తుపెట్టుకున్నారు. ఎక్కడ మిస్ అవుతారేమో అని చూస్తున్నాను. స్లీప్లెస్ నైట్స్ ఆయనకి ఈ రోజు కూడా ఉంది, అలా ప్రతిరోజు కూడా ఉండింది. అయినా కూడా ఎక్కువ పేరు కూడా మర్చిపోలేదు సార్ మీరు. అందుకే మీరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యారు. అండ్ దెన్ అయితే మనం ట్రైలర్ చూసినప్పుడు ప్రతి కపుల్కి ఒక్కొక్క నామకరణం చేశారు. వాళ్ళ పేర్లు కాకుండా దాని ముందు ప్రిఫిక్స్లు సఫిక్స్లు చాలా పెట్టారు, విచ్ మేడ్ ద ట్రైలర్ లుక్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో అందులో వన్ ఆఫ్ ది కపుల్, క్రేజీ కపుల్ ఎవరు అంటే ఏం చెప్తారు? క్రేజీ కపుల్ అంటే ఇది నేను నామకరణం చేసింది, హిపీస్. సో ఐ థింక్ అదితి ఈజ్ నాట్ హియర్. అదితి వచ్చారా? వస్తూ ఉన్నారు, ఆన్ ద వే. ఓకే, సో రవిరాజ్ ఇస్ హియర్. ఎస్, రవిరాజ్ గారు ఐ థింక్ దీపు క్యారెక్టర్ చేశారు, అంతేనా? ఐఎమ్ రైట్? ఓకే, డన్. 100కి 100 మార్కులు నాకు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి. సార్ నమస్తే సార్. హాయ్ అన్న, హాయ్ భాస్కర్. ఇంకేం చెప్పాలి? థ్యాంక్ యూ సో మచ్ అక్క. అసలు యాక్చువల్లీ నన్ను క్యాస్ట్ ఎలా చేశారంటే, ఏదో ఈవెంట్లో నన్ను చూసి ఫేస్బుక్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. బేసిక్గా ఫేస్బుక్ మెసేజ్ రిక్వెస్ట్లో నేను జనరల్గా చెక్ చేసుకోను. ఫేస్బుక్ మెసేజ్ రిక్వెస్ట్లో చెక్ చేస్తే గౌతమి గారి మెసేజ్ ఉందనమాట, నేను ఇట్లా చేస్తున్నాను సీరియస్, నీకు ఇంట్రెస్ట్ ఉంది? అది ఆఫ్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎందుకు చేయను, ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ సార్ మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా చాలా ప్రౌడ్గా ఉంది సార్. అండ్ ఝాన్సీ ఇక్కడ లేదు, ఝాన్సీ అక్కతో కూడా షేర్ చేసుకున్నా చాలా హ్యాపీగా ఉంది. అండ్ గీతా గారితో కూడా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ భాస్కర్ అన్న, యాక్చువల్లీ ఈ నగరానికి ఏమైంది మిస్ అయ్యా నేను, బట్ ఫస్ట్ అమ్మతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది, తర్వాత మేబీ మీతో వర్క్ చేయడం అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి అండ్ ద టీమ్. అండ్ నవీన్ గారు, డిఓపి గారు, thank you so much. And yeah, everybody, thank you so much. Yeah, Isha. Yeah. Hi. Okay, thank you so much. That's it. సో దీన్ని బట్టి మా దీపు చెప్పిన నీతి ఏంటి అంటే, ఎవరు ఫేస్బుక్ రిక్వెస్ట్లు చూసుకోకుండా ఉండద్దు. ఏ రిక్వెస్ట్ వెనకాల ఏముందో, సక్సెస్ ఉందో తెలియదు కాబట్టి చూసుకుంటూ ఉండండి మధ్యలో. ఓకే, అంతేనా? అది. అండ్ సో ఇంతకుముందు అనుకున్న విధంగా మరో కపుల్ అనమాట. కపుల్ కాదు, వీళ్ళని కపుల్ అనకూడదు, కపుల్ +1. కరెక్ట్. డైరెక్టర్ గారు చూసారా, హెల్ప్ ఉంటే అసలు యాంకర్ ఎక్కడో ఏదైనా చక్కగా మాట్లాడుతుంది. సో కపుల్ +1 మన లవ్ డబీస్. సో చాలా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే మా సునైన గారు మనందరికీ చిన్నప్పటి నుంచి తెలుసు. అండ్ ఆ తర్వాత చిన్నప్పటి నుంచి అంటే ఇంచుమించు మీరు నేను ఒకటే దాంట్లోని పైన వస్తున్నాం అనుకుంటున్నాను నేను. తేజ, నువ్వు కొంచెం వెనక్కి, నువ్వు కొద్దిగా వెనక్కి.
ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మా సునైన అందరికీ తెలిసిన వాళ్ళే. అండ్ ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్గా బాగా రీఎంట్రీ ఇచ్చి ఇప్పుడు బోల్డ్ మూవీస్ చేస్తూ అండ్ ఈ సిరీస్లో కూడా సూపర్ రోల్ ప్లే చేశారు యాజ్ మన సుధా. సో సునైన గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్. అలాగే హారిక వేదుల, ప్రియాంక పాత్ర, అలాగే రాజా చెంబోలు గారు, వైభవ్ పాత్ర. సో యాక్చువల్గా రాలేదు రాజా గారు కూడా, ఆన్ ద వే, లేదంటే మేబీ హీస్ నాట్ కమింగ్. దండం పెట్టుకోవడానికా? ఎందుకో ఇది బాగా నిజంగానా? ఓ సూపర్. ఓకే, సో మీ ఇద్దరు పక్క పక్కన ఉన్నారంటే ఇప్పుడు మరి మైక్, నేను మైక్ ఇప్పుడు ఇంకో మైక్ కావాలి కిరణ్. ఏమో మాకు డౌటే, మరి మాకు ఇక్కడైతే ఖచ్చితంగా ఇంకో మైక్ కావాలి. సో ఫస్ట్ మా సునైన ముందు ప్రియాంక గారితో మాట్లాడిస్తాను, ఎందుకంటే మా సునైన గారు మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడినా కాస్త తక్కువగా అనిపిస్తుంది కాబట్టి. సో ముందు ఆవిడతోనే మాట్లాడిస్తా. జస్ట్ మీ రోల్ ఎలా అనిపించింది అంటే మీకు కూడా వచ్చే కోపంగా ఏంటి అసలు మా హస్బెండ్కి నాకు మధ్యలో వస్తుంది ఏంటి అసలు ఎవడ, సో దిస్ ఈజ్ యువర్ రోల్ కదా. సో ఎలా అనిపించింది ఏంటి? I had no feelings whatsoever. I just had a lot of fun with Sunaina and Raja. I know Gautami from eppudu 2016-15 eppudu from Posh Poris. So she was writing it then. And I just blindly said yes to whatever the role was. And I'm so happy I did. It was such a fun environment. And yeah, I think at the end, we should have ended up together. But script. So thanks so much, Gautami, and thanks. You gave me new friends. Okay, and over to Sunaina Sudha. Thank you so much. ఏంట్రా నేను ఇచ్చిన డబ్బులు ఎంత, మీరు అరిచేది ఒకటేసారి అరవండి అక్కాను ఒకసారి అంటే అయిపోయిందా? అరవండి. సునైనా మీరు రాకముందు మిగతా వాళ్ళకి చాలా అరిచారు తెలుసా, ఇది చాలా తక్కువ అన్నట్టే లెక్క. ఈ సిరీస్ తర్వాత నుంచి అక్క చెల్లె ఇలాంటివి అనకూడదు, మెయిన్ లీడ్ ఇక్కడ పేరుతోటే అలవాలి. ఓకే ఇస్తా, తర్వాత పేమెంట్ గురించి. అందరికీ థ్యాంక్ యూ. ఈ ప్లేస్లో ఉండడం కొత్త కాకపోవచ్చు, కానీ ఈ స్టేజ్లో ఈ ప్లేస్లో ఈరోజు ఉండడం నిజంగా నాకు చాలా కొత్తే. గౌతమి గారికి, శ్వేత గారికి, ఎంటైర్ టీమ్కి, క్రియేటివ్ టీమ్కి, ప్రొడక్షన్ టీమ్కి, ప్రతి ఒక్కరికి ఎన్ని వేల సార్లు థ్యాంక్ యూ చెప్పుకున్నా తక్కువే. కథ చెప్పినప్పుడు కూడా నన్ను పెడుతున్నారు, వీళ్ళకి అసలు వేరే వాళ్ళు దొరకట్లేదు. చాలా ఆలోచించాను నేను. షూటింగ్కి వెళ్ళిన రోజు కూడా నమ్మలే, పైగా పక్కన రాజా చెబ్బులో హీరో. అయ్యో ఎంత జాతకం ఉందని నమ్మాలి మనం అని చాలాసార్లు అనుకున్నాను నేను. దెబ్బకి ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళాడు ఈ సిరీస్ బాగుండాలని కోరుకోవడం. అంత మాయాబజార్ గురించి తపన పడుతున్నారు జనాలు, చూసుకోండి మరి మీరు. ఫస్ట్ ఎంటైర్ టీమ్కి చాలా థ్యాంక్స్. మీ అందరితోటి ముందు సీట్లో కూర్చున్న ప్రతి ఒక్కరితోటి నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా డెబ్యూ ఫిలిం మనసు మమత, నేను నరేష్ గారి డాటర్గా చేశాను. మళ్ళీ ఇది నాకు మైల్ స్టోన్ మాయాబజార్. మీ కాంబినేషన్లో చేయడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచి అంటుంటే కూడా నాకు మరి బాగా బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ అవుతుంది. మీ చిన్నప్పటి నుంచి అని గుర్తుపెట్టుకోండి. అండ్ మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ నాట్ బీ డిసప్పాయింటెడ్. థ్యాంక్ యూ హారిక, థ్యాంక్ యూ ఎంటైర్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు స్టేజ్ మీదే ఉండండి. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అనదర్ కపుల్, స్నోబిష్ గాంధీస్. అబ్బా, సో మా హరితేజక్క సరిత పాత్ర పోషించింది అండ్ మా రవివర్మ గారు గాంధీ గారి పాత్ర పోషించారు. చాలా స్టైలిష్ కపుల్ అనమాట. చెప్పట్లో స్టైలిష్గా వచ్చండి. ఓకే, టీ కప్పు కూడా చక్కగా ప్లేస్ చేయకపోతే ఆవిడ కోపం వస్తుంది. ఓకే, సో అది ఫస్ట్ అందరినీ పిలిచేస్తాను ఫర్ ఎ గ్రూప్ ఫోటో. దే ఆర్ గెటింగ్ లేట్ ప్రెస్ వాళ్ళకు. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మిస్సెస్ గీతా భాస్కర్ గారు. వెల్కమ్ అమ్మా. సో ఈ సిరీస్లో ఒక అడాప్షన్ ఆఫీసర్గా చాలా స్పెషల్ రోల్ ప్లే చేశారు. అంటే ఆవిడ మనందరికీ తెలుసు, ఎన్నో సినిమాల్లో చక్కగా తల్లి పాత్ర పోషిస్తూ అంటే మన అమ్మలాగా కనిపిస్తారు. అండ్ తరుణ్ భాస్కర్ గారి మీరు అలా కనిపించరా అడాప్షన్ ఆఫీసర్ కాబట్టి. వెల్కమ్ అమ్మా. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ శివనారాయణ గారు. అప్పారావు గారు అనే వచ్చిందండి యాక్చువల్గా ఫస్ట్, ఆ తర్వాత మళ్ళీ పేరు కరెక్ట్ చేసుకున్నాను. ఒక అడ్వకేట్గా మన మాయాబజార్ సేల్కి పెట్టినప్పుడు సలహాలు సూచనలు
ఇచ్చే వ్యక్తిగా చాలా ఇంకొక స్పెషల్ రోల్ ప్లే చేశారు. అండ్ కోటా గారు కూడా ప్లే చేశారు. అఫ్ కోర్స్ ఆయన ఈరోజు రాలేదు. అండ్ మన యూత్ హై స్టార్ నవదీప్ గారు హూ ప్లేడ్ అభిజిత్స్ రోల్. వెల్కమ్ సార్. అండ్ మన పేస్ట్రీస్ అండ్ నన్ అదర్ దెన్ మా నరేష్ గారు పద్మనాభ శాస్త్రి గారి పాత్రలో అద్భుతంగా నటించారు. అండ్ ఈషా రెబ్బా వారి అమ్మాయిగా వల్లిగా చక్కగా బ్యూటిఫుల్గా కనిపించారు. అండ్ ఝాన్సీ గారు అఫ్ కోర్స్ మదర్ పాత్ర పోషించారు. ఆవిడ ఈరోజు రాలేదు. అండ్ అలాగే రవిరాజ్, వెల్కమ్ రవిరాజ్. మా ఆవు రెడీ అయిందా? మా డైరెక్టర్ గౌతమి గారిని కూడా ఒకసారి ఆహ్వానిస్తున్నాము. ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా ఇంతమందిని మేనేజ్ చేసి ఇంత చక్కటి సిరీస్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి రథసారథి అని చెప్పొచ్చు. ఫర్ ఎనీ మూవీ డైరెక్టర్ ఈజ్ ద మెయిన్ బేస్ కాబట్టి. సో ఆవిడే ఈరోజు అనమాట, ఈరోజు హీరోయిన్ ఆఫ్ ద షో. అండ్ మన కార్యక్రమానికి విచ్చేసిన స్పెషల్ గెస్ట్ అని చెప్పొచ్చు మా తరుణ్ భాస్కర్ గారు. సో వెల్కమ్ సార్. సో వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. శైలేష్ రాజు గారు Z5 వైస్ ప్రెసిడెంట్, వారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే దేశరాజ్ గారిని కూడా, దేశరాజ్ సాయి తేజ గారు హూ ఇస్ అ వైస్ ప్రెసిడెంట్ కంటెంట్ Z5. And requesting this is for a photo. అందరిని పిలిచింది. అలాగే మా కౌసల్యని కూడా మెల్లిగా నడుచుకుంటూ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అమ్మ కౌసల్య రామ్మ, అమ్మ కౌసల్య రామ్మ. అది మా నరేష్ గారు ఇంకా బాగా చెప్పగలరు కౌసల్య గురించి. అది అంటే మన సాంప్రదాయం ప్రకారం ఎటువంటి మంచి అకేషన్స్ అయినా కూడా మనము గోమాతను పూజిస్తూ గోమాతని వెల్కమ్ చేసిన తర్వాతనే ఏ పనైనా మొదలు పెడుతూ ఉంటాము. సో యాక్చువల్గా ఈ స్టేజ్ మీదకి మొదట్లో కౌసల్యనే రావాలి నాకన్నా ముందు కూడా. సరే పాపం చాలాసేపు నిల్చోవాల్సి వస్తుంది కదా అని నేను ఫీల్ అయ్యాను. నరేష్ గారు దగ్గరుండి కౌసల్యం చూసుకుంటున్నారు. ఒక సైంటిస్ట్గా సైన్స్ ప్రకారం ఈ టైంకే రావాలన్నమాట అది. రిక్వెస్టింగ్ రాజీవ్ గారు ఫ్రమ్ స్పిరిట్ మీడియా. రాజీవ్ గారు వెల్కమ్ సార్. యాక్టర్ తరుణ్ గారిని కూడా వెల్కమ్ చేస్తున్నాము. రెడ్ మ్యాన్ వెల్కమ్, రండి రండి. మోకాళ్ళ మీద కూర్చోగలరా? థ్యాంక్ యూ. సో దెన్ మా యూత్ హై స్టార్ అభిజిత్ గారు
అన్నపడితే నవదీప్ గారు మొహంలో ఏమిటిది నాకు అన్నట్టుగా ఉంది. ఓకే, సో నవదీప్ గారు మాట్లాడతారు. యూత్ హై స్టార్ అంటుంటే ఇది జీ5 ఛానల్లో వేరే టీవీ నంబర్ న్యూమరికల్ ఛానల్లో తెలియట్లేదండి. లాంగ్ అగో సో లాంగ్ అగో పల్లెటూరులో అన్ని ఇళ్ళు అందరూ అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు. సాయంత్రం అయితే ఒక ఇంటి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. సో అది డోంట్ నో హౌ లాంగ్ అగో కాబట్టి అలాంటి ఎమోషన్స్ అన్నీ ఇప్పుడు సిటీల్లో వడికోల్ రో హౌసుల్లో ఉన్నాయండి. అంటే రకరకాల క్యారెక్టర్లు, రకరకాల మనుషులు. ఒకడికి పిల్లి నచ్చదు, ఒకటి కుక్క నచ్చదు, ఒక రకరకాలుగా ఉన్నారు మనుషులంతా. సో అలాంటి ఐడియాని ఇంతమంది యాక్టర్స్ని ఇన్ని క్యారెక్టర్స్తో ఒక బ్యూటిఫుల్గా ఒక స్క్రీన్ పైకి లాంగ్ అగో సో లాంగ్ అగో వంకాయలు ఏరుకుంటూ ఐడియా తెచ్చుకున్న డైరెక్టర్ గారికి చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఐ షార్ట్ అ వెరీ అంటే చూసుంటారు ఆల్రెడీ, అంటే చూసిన వాళ్ళకి తెలిసిన షార్ట్ చాలా తక్కువ రోజులు చేశాను. బట్ ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ ఫర్ ఇట్. అండ్ లాంగ్ అగో సో లాంగ్ అగో రామానాయుడు గారు స్టార్ట్ చేసిన ఈ ఒక అఖండ దీపాన్ని ముందుకు తీసుకెళ్తూ యంగ్ టీమ్స్ని, కొత్త ప్రోడక్ట్స్ని ఎప్పుడు స్క్రీన్ పైకి ముందుకు తీసుకొచ్చే మా రాణాకి ఐమ్ విషింగ్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ అఖండ దీపాన్ని రాజీవ్ చేత్తో ముందుకు తీసుకెళ్తున్నాడు. వెల్ డన్ రాజీవ్. యా, వెల్ డన్. సో ఇట్స్ బిన్ ఫన్ అండి వర్కింగ్ ఫర్ దిస్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ నవదీప్ గారు. మీరు ఒక్కరు వెళ్ళి కూర్చోవచ్చు. ఓకే, మొహమ్మద్ టాడ్లర్ మొహమ్మద్ అవంతి అండ్ వైభవి యంగెస్ట్ క్యాస్ట్. వావ్, ఆహా. ఓకే, ఇప్పటి నుంచి అరంగేట్రం చేసేసింది అనమాట. సూపర్. కుష్ ఒక్కసారి. మరి ఇంతమందిని పెట్టుకుంటే అంతే కదండి. ఇది ఇలాంటి పరిస్థితి అనమాట. ఇంకా జర్నలిస్ట్ అభిజిత్. అంటే మీరు మాట్లాడిన తర్వాత పిలువనా, లేకపోతే నా ఫర్ ద ఫోటో? ఓకే, సో ఒక్కసారి కాస్ట్ అండ్ క్రూ అందరూ ఒకసారి రావాలి. ఓ, ఈ సెట్లోనే విరిగిందా మ్యామ్ అందరు? మాయాబజార్ ఫర్ సేల్ కాస్ట్ అండ్ క్రూ ఒక్కసారి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్న తర్వాత మాట్లాడిద్దాము ప్లీజ్. పేర్లు చెప్తారా మీరు? ఓకే, సో వీఆర్ నాట్ కాలింగ్ అవుట్ ద నేమ్స్ అండి. సో మీకు మీరే రండి. మన సిరీస్కి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఒకసారి తెర వెనక తెర మీద అందరూ రావాలి. వి మే మిస్ అవుట్ ద నేమ్స్ మేము పిలిస్తే ఒకవేళ. మా కాస్ట్యూమ్ డిజైనర్ రావట్లేదు. మా జెర్రీ గారు, మా డిఓపి గారు, ఇంకా ఉన్నారు కదా ఫయాజ్ గారు. రండి ప్లీజ్ వెల్కమ్. గౌతమి గారు ఎవరైనా మిస్ అవుతున్నామో ఒకసారి చెక్ చేసుకోండి. నికితన్. నికితా ఇస్ ద పర్సన్ బిహైండ్ ద స్క్రిప్ట్. మీరు బిహైండ్ ఉండకండి ప్లీజ్, బయటికి రండి. బాగా వైడ్ కెమెరా పెట్టుకొని తీసుకోవాలి ఫోటో ఖచ్చితంగా, ఎందుకంటే అసలు చాలామంది ఉన్నారు కాబట్టి. యూత్ అనుకునే వాళ్ళందరూ నీల్ డౌన్ చేయండి కింద కూర్చుని. మోకాళ్ళు బాగా పనిచేసి ఓకే వీఆర్ ఎనర్జెటిక్ యూత్ అనుకుంటే కొంచెం దయచేసి కూర్చొని నీల్ డౌన్ చేస్తే వెనకాల వాళ్ళందరూ క్లియర్గా కనిపిస్తారు. గౌతమి గారు స్టేజ్ సరిపోవట్లేదు మ్యామ్, అంతే కదా? ఇంకెవరైనా మిస్ అయ్యారా? సన్నీ, సందీప్, సన్నీ, హ్యారీ,
ఓకే రెడీ అందరూ కెమెరా సే చీజ్ సో మిగతా వాళ్ళందరూ దిగిపోవాలి ఫస్ట్ రో కాకుండా. సూపర్ డన్. సో వీ కెన్ స్టార్ట్ ఆఫ్ నౌ. సో ఇంతకుముందు యాక్చువల్ నేను ఫస్ట్ అనౌన్స్ చేసింది మా రవివర్మ గారు అలాగే హరితేజ కాబట్టి, సో ముందుగా హరితేజ మాట్లాడుతుంది. హరితేజ దా. అదే 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 ఫస్ట్ చెప్పాలనుకున్నది. ముందుగా విచ్చేసిన మీడియా మిత్రులకి అండ్ స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్టులకి, కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ మాయాబజార్ అందరికీ సాదర స్వాగతం. నాకు అసలు నేనేది కాదో అది క్యారెక్టర్. ఇది టెక్నికలీ నేను ఇది ప్రాపర్గా కానే కాదు. అంటే స్టైలిష్గా మాట్లాడడం, అంత ఓసీడీలు, సొఫిస్టికేటెడ్గా బిహేవ్ చేయడాలు అవన్నీ అసలు నాకు తెలియని రాని క్యారెక్టర్లు, ఎప్పుడు చెయ్యనివి కూడా. సో ఫస్ట్ టైం వెన్ ఐ మెట్ గౌతమి, నేను ఫస్ట్ కరెక్ట్గానే పిలిచారా అని అడిగాను. ఆ తర్వాత స్క్రిప్ట్ రీడింగ్లో కూడా నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ రాలేదు. యాక్చువల్లీ నేను భయపడిన క్యారెక్టర్ ఇది, బికాజ్ నేను చేయగలుగుతానా లేదా, నేను ఇంత పుల్ చేయగలుగుతానా లేదా అని. బట్ నన్ను నమ్మిన గౌతమి, సో తను నన్ను నమ్మింది. అందుకే కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది. ఎప్పుడు ఆ మేకప్లు లేకుండా మరీ పని మనిషి క్యారెక్టర్లు ఏం చేస్తారు, కొంచెం గ్లామరస్గా మేకప్ వేసుకుని చక్కగా షో ఆఫ్ చేయండి, మీకు ఛాన్స్ దొరికింది కదా వాడండి అన్నారు, అంతే. సో కుదిరిన ప్రతి ప్లేస్లో ఐ ట్రై టు గివ్ మై బెస్ట్. వాడుకున్నోడికి వాడుకున్నంత వాడుకున్నాం. అండ్ నాతో పాటు రవివర్మ గారు కూడా రండి సార్, రండి రండి. సో we actually enjoyed working together so much. మాకు వేరే అంటే ఆయన వేరే కాంబినేషన్స్ చాలా చేశారు, కానీ నేను ఎక్కువ ఆయనతోనే చేశాను. సో ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ రవివర్మ గారు. ఐ హావ్ బికమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ యు అండి. ఇది అసలు మా ఇద్దరం అంత కాంబినేషన్ లో ఉన్న ప్రస్తుతానికి మన ఇద్దరం స్కీమ్ పడతాయి. అబ్బా అంటే ద థింగ్ ఇస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గౌతమి సో మచ్ ఫర్ యునో నన్ను ఫస్ట్ టైం ఒక కామిక్ రోల్లో, అందులోని నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే, చాలా హ్యాపీగా ఉన్న విషయం ఏంటంటే, నరేష్ గారు సార్, ఐ బీన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఫర్ ఎవర్. ఇలా అక్కడ వాషింగ్ పౌడర్ నిర్మాణించి లేకపోతే యూనో 4 స్తంభాల ఆట నుంచి ఐ బీన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఆయనతో కలిసి చేయటం, ఎంతో నేర్చుకోవటం, ఇవన్నీ literally, and na combination, you know, the gorgeous Hariteja here, because she has done a fabulous job. And ante arrogant ga allukupoyindi asalu. I was competing with her anamata. Oho, అంటే arrogant గా అంటే నేను ఆ రోల్ కి అలా హీస్ లైక్ తీగలా అల్లుపోతాం అంటారు కదా, అలాగా. అదేంటో నేను ఏ రోల్ కైనా అలాగే అల్లుకుపోతాను. అంటే మేము ఎప్పుడు మీతో పని చేయలేదు కదా, సో ఐమ్ లైక్ వెల్ అందులో పనామే, అది వాటర్ ఇది వేరే కదా. ఇప్పుడు దాని గురించి ఎందుకు ప్రతిసారి పనామే అక్కడే అంటే అలా కాదు. ఇట్ టుక్ అ లిటిల్ బిట్ ఆఫ్ యూనో, ఈవిడేమో చాలా స్పాంటేనియస్ యాక్టర్, నేనేమో కొద్దిగా క్యారెక్టర్ అంట అనే టైప్ ఆలోచించే క్యారెక్టర్. అసలు నమ్మొద్దు. సో ఐ హ్యాడ్ ఫన్ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ స్పిరిట్ మీడియా, స్టార్టింగ్ ఫ్రమ్ రానా గారు టు ప్రణవ్, గౌతమి, విజయ్, వంశ్, యూనో సనీ. ఎందుకంటే మిగతా వాళ్ళు చాలామంది, నవీన్, దీస్ గైస్ ఆర్ ద వన్స్ ఐ హ్యావ్ ఇంటరాక్టెడ్ డైరెక్ట్లీ and a lot. వాళ్ళ బుర్రలు తినేసాను యాక్చువల్లీ. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ making this so easy and nice. Naveen, this is our second project. So and once again Hariteja, thank you so much. And writers, seriously, Haribabu, Shweta garu, అసలు కోల్డ్ రీడింగ్, ఐ మీన్ రీడింగ్ చేస్తున్నప్పుడే వీ వర్ లాఫింగ్ అవే టు గ్లోరీ. అండ్ ఐ హోప్, అండ్ ఝాన్సీ గారు ఆల్సో, షీఈస్ మిస్సింగ్ హియర్, అండ్ రాజా ఆఫ్ కోర్స్. సో
and thank you as well. So thanks a lot. That's it. That's pretty much it. Yeah. సో యా థ్యాంక్ యూ సో మచ్. అందరూ అన్ని విషయాలు చెప్పేశారు, దాన్నే మళ్ళీ రిపీటెడ్గా చెప్పాలనుకోవట్లేదు. కానీ ఒకటే ఏంటంటే, మేము అంటే మా టీమ్ చాలా, నేను ఎస్పెషల్లీ ఇంకెప్పుడు గౌతమి, ఇంకెన్ని రోజులు ఐఎమ్ వెయిటింగ్ అని చాలా నెలల నుంచి వెయిట్ చేశాము. ఇట్స్ ఫైనలీ మాయాబజార్ మీ ఇంటికి వచ్చేస్తోంది ఈరోజు రాత్రి 12 గంటలకి. హ్యాపీగా ఎపిసోడ్స్ అన్నీ ఎంజాయ్ చేయండి, మమ్మల్ని అందరినీ ఇలాగే సపోర్ట్ చేయాలని. అండ్ ఆల్రెడీ మాయాబజార్ గురించి టీజర్స్ నుంచి కానీ ట్రైలర్స్ నుంచి కానీ ఎంత కావాలో అంత మాకు హ్యాపీ అంటే సక్సెస్ ఫీలింగ్ వచ్చేసింది. సో ఫ్రమ్ టుమారో ఇట్స్ ఆల్ యువర్స్, ఫ్రమ్ టుడే నైట్. ఎంజాయ్ ఇట్ అండ్ థ్యాంక్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. నేను రీసెంట్గా నిన్నే వచ్చానండి యూఎస్ నుంచి. నాకేంటండి ఈ లాస్ట్ 10 days అంతా వాళ్ళందరికీ ఇదిగో చూసారా అని, అంటే నా స్వార్థం కూడా ఉంది దీంట్లో, నా రోలు. సో మాయాబజార్ అని బాగా అడ్వర్టైజ్ చేశాను, అండ్ చూసిన వాళ్ళందరికీ దే ఆర్ యాక్చువల్లీ వెయిటింగ్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ షూర్ దిస్ ద సేమ్ ఫీలింగ్ హియర్ టూ. సో లెట్స్ గో గ్రేట్ గన్స్. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ సార్, అంటే ట్రైలర్ చూసిన వాళ్ళందరూ లిటరల్గా వెయిట్ చేస్తున్నారు ఈరోజు నైట్ 12 o'clock కోసము. సూపర్, ఆల్ ది బెస్ట్. అండ్ మ్యామ్, గీతా మ్యామ్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రండమ్మా. మిమ్మల్ని సినిమాల్లో చూసి అది ఆ తెలంగాణ యాసలో వినడమే, సో డైరెక్ట్గా ఎలా మాట్లాడతారో వినాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది. అంటే నన్ను ఈ మాయాబజార్ని అంతా తీసుకొని వచ్చిన గౌతమికి చాలా థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. అసలు చాలా ఎంజాయ్ చేస్తారు మీరు, దయచేసి అందరికీ చెప్పండి అండ్ ప్లీజ్ మేక్ అ బజ్ అవుట్ ఆఫ్ ఇట్. అందులో నన్ను ఒక చిన్న క్యారెక్టర్ చేయించింది, ఎందుకంటే నాకు అక్కడ ఇంకా ఎట్లా సిగ్నిఫికెంట్ చేసిందని అంటే ఈ అటైర్ ఇట్లా చెక్కుకొని అట్లా చూసేది కదా మీరు సినిమాలలో. సో ఇందులో వచ్చి నన్ను ఒక డిఫరెంట్ డ్రెస్ ఎట్లా ఇది ఆఫీసర్ కదా కొంచెం స్టార్ సారీస్ బాగుంటాయి అంటే, లేదు మేడం ఐ వాంట్ టు చేంజ్ యువర్ టైర్ అనేసి టైర్ నా రూప్ని కొంచెం మార్చి పడేసింది అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ విల్ ఎంజాయ్ ఇట్. ప్లీజ్ క్రియేట్ అ బజ్. థ్యాంక్ యూ. సూపర్ మ్యామ్, సూపర్. అండ్ శివనారాయణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం సార్. అందరికీ నమస్కారం అండి. ఓకే, ఈ కాఫీ టైం కాదు, లంచ్ టైం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇందులో నాకు కూడా ఒక వెళ్ళా ఇచ్చినందుకు ముందుగా గౌతమ్కి థ్యాంక్స్. అంటే వెళ్ళా ముందే ఇవ్వలేదు, బెదిరించిన తర్వాత ఇచ్చింది. సో ముందు మీకు అదే ఆ డైమెన్షనే బాగుంది. సో ఫస్ట్ 3 episodes చాలా సీరియస్గా ఉన్నాను కదా, సో తర్వాత ఎపిసోడ్స్లో తర్వాత తెలుస్తుంది నా పరిస్థితి ఏమిటన్నది. సో థ్యాంక్ యూ గౌతమి, సో నైస్ క్యారెక్టర్ అండ్ టోటల్ ప్రాజెక్ట్ ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ చేసేటప్పుడు. తర్వాత అన్ని విల్లాసు అందంగా ఉంటాయి. అమృతం తర్వాత మళ్ళీ నన్ను విలన్ చేసింది గౌతమి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఎనీహౌ అందరూ చూడండి, అందరినీ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్, థ్యాంక్ యూ. ఆ తర్వాత మనందరి ఫేవరెట్ యాక్టర్ నరేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పద్మనాభ శాస్త్రి గారి పాత్రలో ఒక మంచి సైంటిస్ట్ పాత్రన, సైంటిఫిక్గానే మాట్లాడతారా సార్ ఇప్పుడు కూడా? Oh yeah, please carry on. సింపుల్గా వేదికను అలంకరించిన ప్రతి ఒక్కళ్ళకి పేరున, ఎందుకంటే ఇప్పుడు చెప్తే మళ్ళీ 40 minutes పడుతుంది. మా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ గౌతమి, third generation and the next generation, Gen X producer, Spirit Media, Rana, అదేవిధంగా మిరాజ్, గ్రేట్, వండర్ఫుల్. ఎస్పెషలీ రాజీవ్ గారు, ప్రణవ్, జీ వైస్ ప్రెసిడెంట్ శైలేష్ రాజ్ గారు, పేరున అందరికీ నమస్కారం అండి. నేను జనరల్గా చాలా తక్కువ మాడాలనుకుంటా, ఒక్కోసారి ఎక్కువ మాడాలనిపిస్తుంది, కానీ ఇక్కడ అందరూ ఎక్కువ మాడుతున్నారు కాబట్టి నేను కొంచెం తక్కువ మాడుతుంది. అనగానే చూడు వెంటనే ఆడుతుంది.
ఎనీవే ఇందాకే 3 ఎపిసోడ్లు చూశానండి. కాన్సెప్ట్ దగ్గర నుంచి, వర్క్షాప్ దగ్గర నుంచి, షూట్ దగ్గర నుంచి, ఫస్ట్ కాపీ వరకు ఇవాళ ఫస్ట్ కాపీ చూస్తున్నాం. మాయాబజార్ చెప్పాలంటే ఇందాక ఎవరు అన్నారు, గేమ్ చేంజర్. ఇట్స్ అన్ ఒలింపిక్ గేమ్ చేంజర్ అండి. జీటీవీలో అండ్ ఓటీటీలో కూడా రియల్లీ కరెక్టే చెప్పాలండి. ఏదో ప్రమోట్ చేయడానికి మళ్ళీ నేను చెప్పట్లేదు. బాగుంటే బాగుంది చేస్తే లేదా తప్పించుకుంటాను. నిజంగా ఒలింపిక్ గేమ్ చేంజర్ అండి. 3 ఎపిసోడ్లు చూశాను. కరెక్ట్గా దీన్ని చెప్పాలంటే ఇంకొక పేరుతో 10,000 వాళ్ళ దీపావళి సరం అండి ఇది. ఫ్రేమ్ 1 to లాస్ట్ ఫ్రేమ్ ఆఫ్ ద అస్సం. తర్వాత ఇక్కడ ఇంత కాస్క్రూ నేను మాయాబజార్ ప్రీమియర్కి వస్తారనుకుంటే ఇక్కడ బాహుబలి ప్రీమియర్ కనపడింది మాకు. ఎంతమంది కాస్క్ చెప్పాలి. సో మచ్ ఆఫ్ టీమ్ వర్క్ అండి. వాట్ ఎ టీమ్ వర్క్. ఇందాక అమ్మ నీ పేరు మృదుల చెప్తా ఉంది ఇందాక. సో రియలీ ఎలా మేనేజ్ చేశారని గౌతమ్ గురించి చెప్తున్నావు కదా, ఆమెను మేనేజ్ చేయడం మాకు కష్టమైంది. ఆమె ఎనర్జీ అంటే డైరెక్టర్ మా అమ్మ డైరెక్టరే జమల్ గారు, కానీ పూనకం అంటారే సెట్లో, పూనకవే ఇవాళ వచ్చిన ఫైనల్ రిజల్ట్ గౌతమి. ఫస్ట్ టైం లుకింగ్ సో ప్రిటీ టుడే అంటే రిలాక్స్డ్గా. రేర్లీ ఐవ్ సీన్ సచ్ వర్క్ అంటే విమెన్ ఆఫ్ కోర్స్ డిఫరెంట్గా. ఇందాక మృదుల చెప్పినట్టు జనరల్గా ఆడవాళ్ళు మేము వండుకుని పిల్లలకి బట్టలు తొడిగి స్కూల్కి పంపించి డైరెక్షన్ చేస్తా అంటున్నాం కదా. మా అమ్మ మొదలెట్టింది అది. గౌతమి తరం నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత నేను ఇదే స్టేజ్ మీద ఉంటాను చెప్తాను. మగ డైరెక్టర్లు అందరూ కూడా మేము ఇంట్లో బట్టలు తొడిగి పిల్లలకి మేము వంటలు చేసుకుని ఇలా తయారవుతుంది. మొత్తం చూస్తే లేడీస్ ఉన్నారు. ఎంబలగడు బొమ్మ అనేది దట్ ఈస్ ద ఫ్యూచర్. రియలీ హార్టీ కంగ్రాట్స్ అమ్మా. హార్టీ కంగ్రాట్స్ మై సిస్టర్. గ్రేట్ వర్క్. నెవర్ ఫస్ట్ ఒక్క సెకండ్ ఆగలేదమ్మా. ఐ హవ్ టు టెల్ ఇట్ బికాస్ ఇంతమందిని నిజంగా కలిసి చేయడం అనేది అంటే ఇట్ వాజ్ ద థ్రిల్. ఎక్కడ ఎవరు కూడా ఒక్క అపశృతి లేకుండా జరిగినటువంటి ఫిలిం ఇది. అండ్ మీ డైలాగ్ రైటర్ శ్వేత కూడా ఇందాక ఏదో చెప్తున్న అమ్మాయి ఏదో వంకాయలు పనస పుట్టి ఎరుకుంటే అంటే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే రానున్న రోజులు డైరెక్టర్స్ రైటర్స్ కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ కూడా సూపర్ మార్కెట్లో తిరుగుతుంటారు. వంకాయలు పుచ్చుంకాయలు ఇవి ఎరుకుంటుంది. అంటే ఏమన్నా ఇలాంటి కలయిక అంటే కలయిక అనేది డెస్టినీ అమ్మ. ఇట్స్ ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ. సచ్ ఎ వండర్ఫుల్ వర్క్ అమ్మ. గౌతమి ఫస్ట్ టు యూ అండ్ దెన్ యువర్ రైటర్స్ అండ్ మై డిఓపి నవీన్ యాదవ్. వాట్ 2 cameras, 3 cameras, nights, days, fantastic అండి. వాట్ క్వాలిటీ. హార్ట్ కంగ్రాట్స్. లవ్లీ. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్. అంటే ఎంత బబ్లీగా ఉంది ఎవ్రీ ఫ్రేమ్. దెన్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ది ఆర్ట్ డిపార్ట్మెంట్ పర్టికులర్లీ అండి. ఎందుకంటే విల్లాల్లో షూట్ చేయడం అంత కష్టం, అంత ఈజీ కాదని నాకు అప్పుడు అర్థమైంది. సో రియలీ ఐ డోంట్ వాంట్ టాక్ బియాండ్ దట్. వెల్ డన్ అండి. మ్యూజిక్ ఇస్ ఆసమ్. కంగ్రాట్ జెరీ. ప్రతి అలాగా పేరు ఎవ్రీబడి ఫ్రమ్ కాస్ట్యూమ్స్. ఐ లుక్ టోటలీ డిఫరెంట్. ఐ లైక్ టు లుక్ డిఫరెంట్ ఇన్ ఎవ్రీ ఫిలిం. బట్ this film again I looked very different. Thanks to Gautami for giving me all that leverage. We had a lot of discussions on this. And Isha, again, such an awesome character you have in this. Everybody పేరు మళ్ళీ చెప్తే అందరికీ హరిత ప్రతి ఒక్కళ్ళు రవివర్మ పేరున రియలీ అంటే ఇట్స్ రియలీ అండి ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. సునైనా చెప్పినట్టు నేను ఫస్ట్ టైం సునైనా కలిసినప్పుడు సునైనాకి 3 ఏళ్ళు అప్పుడు చిన్న పెన్ మార్క్ పెట్టుకు నువ్వు యాక్ట్ చేయను కూర్చుని ఉంది. నాకేం భయం లేదు. కాబట్టి మీరు ఏమన్నా పిలవచ్చు, అక్కలని పిలవచ్చు. నాకు కొత్తగా వర్షన్ 0220 అని వచ్చింది పేరు, నరేష్ వర్షన్ 20 అని. కరెక్టా? ఓకే, థ్యాంక్ యూ మై మీడియా బ్రదర్స్. ఎనీవే ఇట్స్ ఆల్ నాట్ ఇన్ ద ఏజ్, ఇట్స్ ఆల్ ఇన్ యువర్ ఎనర్జీ అండ్ యువర్ యువర్ పర్ఫార్మెన్స్ ఫైనలీ. సో నాకు పర్టికులర్గా అండి ఈ సంవత్సరం
చాలా 50th గోల్డెన్ ఇయర్ జరుగుతుంది. 3 హిట్లు కొట్టామండి వరుసగా, థియేటరికల్ కానీ ఇది కానీ. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఆల్ దిస్ ఫిల్మ్స్ టు ప్రమోట్ ఎనీథింగ్, బట్ నిజంగా వెబ్ సిరీస్ ఈ సంవత్సరానికి వాట్ ఆర్ వెబ్ సిరీస్ ఐవ్ ల్యాండెడ్ ఇన్. థ్యాంక్ యూ గౌతమి, థ్యాంక్ యూ స్పిరిట్ మీడియా, అండ్ ఐ థ్యాంక్ మిరాజ్, జీటీవీ, ఆల్ ఆఫ్ యూ అండి. నిజంగా ఫైనల్గా ఈ సినిమా గురించి ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాను. ఎందుకంటే బుల్లి తెర పెద్ద తెర అనేది పోయిందండి. దట్స్ గాన్ బికాజ్ ఎవ్రీ హౌస్ హ్యాస్ అ ప్రొజెక్టర్, హ్యాస్ అ స్క్రీన్. సో బుల్లి తెర, వెండి తెర ఇవన్నీ పోయినాయి. వెండి తెరలు మన ఇంట్లోనే ఉంటున్నాయి. దిస్ ఈస్ అ రాకర్ అండి. ఎవ్రీ తెలుగు పీపుల్ విల్ వాచ్ ఇట్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఎస్పెషలీ ఓవర్సీస్లో ఉన్న తెలుగు వాళ్ళు, దే విల్ వాచ్ ఇట్ ఫస్ట్ ఇన్ ద మిడ్ నైట్. సో యూ జస్ట్ టెల్ us how it is. I'm going to కంప్లీట్ మై whatever నా మనసులో ఉన్నాయని చెప్పేశాను. నిజంగా అండి ఇందాక నవదీప్ రియలీ ఆ ఉన్నంత సమయం కూడా ఎంత బ్యూటిఫుల్గా ఈజ్ డన్ ఇట్. ఎవ్రీ క్యారెక్టర్ అండి పేరున మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు స్టార్ట్ బికాస్ ఇట్ విల్ బీ అ హ్యూజ్, టుమారో ఐ టాక్ ఇన్ ది ఇంటర్వ్యూస్. సో ఇరుగు పొరుగు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత కొంత క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ ఉండవచ్చు. విల్లాస్ అనేది బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఒక చిన్న గ్రామంలోనే అది అంత అంతంగా తీసుకెళ్ళి ఎంత చక్కగా ఒక విల్లాలో లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా, వెరీ వెరీ వన్ ఆఫ్ మై బెస్ట్ ప్రోడక్ట్స్ ఐవ్ డన్ అండి ఇది కూడా. లవ్లీ టు డూ పేస్ట్రీ ఇన్ దిస్. అండ్ లక్కీగా మా ఝాన్సీ రాలేదు, వస్తే ఇంత మాట్లాడే అవకాశం ఉండేది కాదు నాకు. కాబట్టి ఆ రకంగా కూడా నేను ఝాన్సీకి థ్యాంక్స్ చెప్పుకుంటూ. సో మృదుల, వాట్ స్పార్క్ రియలీ, వాట్ స్పార్క్ అండ్ వాట్ విట్, వండర్ఫుల్. పేరు ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించమని, ఎందుకంటే వీఆర్ ఆల్ వన్ యూనిట్ అండ్ నోబడీ ఈజ్ మోర్ దెన్ ఎనీబడి. అండ్ కంగ్రాచులేషన్స్ for this Olympic game changer on Z5 and coming 13th. Let us rock. Let us celebrate for the whole year అండి. ఎవ్రీ 3 చూసాము, ఇంకొక 4 ఉన్నాయి. ఎవ్రీ లాస్ట్ ఫ్రేమ్ వరకు పార్ట్ 2 వచ్చినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. కంగ్రాట్స్ టు ఎవ్రీబడి అండి, పేరు థ్యాంక్ యూ వెరీ మచ్. తరుణ్ గారు, అవర్ గెస్ట్ ఆఫ్ ఆనర్ టుడే. సో రియలీ వండర్ఫుల్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. And thanks for being with us and supporting us. Thank you very much. Sorry for the lengthy speech. ఛాన్సీ గారిని కూడా రీప్లేస్ చేశారు కదా సార్, ఆ మాత్రమైన టైం తీసుకోవాలి. సూపర్ సార్, యాజ్ యూజువల్లీ. అండ్ అప్పటి నుంచి అందరూ మన గౌతమి గారి గురించి చాలా చెప్తున్నారు. మరి ఆవిడతో మాట్లాడిచ్చేద్దామా? తరుణ్ గారు లాస్ట్ స్పెషల్ గెస్ట్ కాబట్టి ఆయన స్పెషల్గా లాస్ట్గా మాట్లాడతారు. సో ముందుగా గౌతమి గారు ప్లీజ్. ఓకే, యాక్చువల్లీ నిన్న మా ఎడీస్ చెప్పారు, మ్యామ్ కొంచెం లాస్ట్ టైంలో కాదు ప్రిపేర్ రండి అని, నేను మర్చిపోయాను. సో యా, ఐ థింక్ థ్యాంక్స్ లిస్ట్ చాలా ఉంటుంది, బట్ ఐ హ్యావ్ టు బిగిన్ విత్ మై పేరెంట్స్, మై డాటర్, మై హస్బెండ్ అండ్ మై ఇన్లాస్, మై నానీ. బికాజ్ వాళ్ళు లేకపోతే ఐ వుడెంట్ బీ హియర్ ఇది చేస్తూ. లైక్ టిపికల్గా సినిమాల్లో చూపిస్తారు కదా, అలాగే అనమాట. ఈ ఒక పక్కన మేజర్ సీన్ షూట్ జరుగుతుంటుంది, మా పాపకి 102 ఫీవర్ ఉంటుంది, బట్ ఇంట్లో దే టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ సో దట్ ఐ కుడ్ ఫోకస్. సో థ్యాంక్ యూ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్. ఐ థింక్ నాకు ఎల్కేజీ నుంచి చదువుకున్న ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ ఇప్పుడు. సో దే సీన్ మీ అనమాట. లైక్ అన్నీ నేను చెప్పే ప్రతి సోది వాళ్ళు భరించేవాళ్ళు. సో ఫైనలీ దిస్ ఈస్ ద పే ఆఫ్ గర్ల్స్ ఫర్ యూ. అండ్ శ్వేత చెప్పింది కదా, నిజంగా మేము బండి మీద వెళ్తూ, లైక్ షీ వాజ్ వర్కింగ్ ఇన్ TCS అండ్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ CSE. నిజంగా ఇద్దరము సాయంత్రం 5 o'clockకి ఫోన్ చేసేది, వచ్చే అయిపోయింది అని. ఇద్దరం బండెక్కి వెళ్తూ KPHPలో కూరగాయలు కొనుక్కుని ఇంటికి వెళ్ళి ఆ బెండకాయలు కట్ చేసుకుంటూ ఫ్యూచర్లో ఫిల్మ్ మేకర్స్ అవ్వాలి అని అనుకునేవాళ్ళం అనమాట. బట్ లైఫ్ టుక్కస్ ఆన్ డిఫరెంట్ పాత్స్, కానీ వీ కెప్ట్ అవర్ ప్రామిస్, కలిసి రాయాలి, కలిసి షూట్ చేయాలి అని. సో ఇట్స్ అ రియలీ క్లోజ్ ప్రోడక్ట్ టు మై హార్ట్. అండ్ నేను బేసిక్గా చేస్తానని అనుకోలేదు. అంటే ఇంత సిరీస్ ఆనెస్ట్లీ నాకైతే చాలా డిఫికల్ట్ ఎగ్జామ్ రాసిన సిచ్యువేషన్ అంటే మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక క్యాల్కులస్ అర్థం కాని క్వశ్చన్స్ ఉంటాయి కదా, అలా ఉండింది నాకు ఒక స్టేజ్లో. బట్ రియలీ థ్యాంక్ యూ టు ఆల్ మై కాస్ట్ అండ్ మై ఫెంటాస్టిక్ క్రూ.
పేర్లు చెప్తే ఖచ్చితంగా మర్చిపోతాను ఒకళ్ళనైనా, బట్ ఐ థింక్ ఎవ్రీ సింగిల్ పర్సన్, లైక్ లిటరలీ ఎవ్రీ సెల్ ఇన్ దేర్ బాడీ దే హెవ్ కాంట్రిబ్యూటెడ్ టు దిస్ ప్రాజెక్ట్. అండ్ నాకు అంటే ఎవ్రీ ఫ్రేమ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని ఐ మీన్ లవ్ అనమాట. అండ్ ఎగ్జాజరేషన్ కాదు, స్టార్టింగ్ ఫ్రమ్ ఝాన్సీ మ్యామ్, అది మా అమ్మ బేసిక్గా నన్ను తిట్టి 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 పెంచింది. ఐ మేడ్ హర్ అ క్యారెక్టర్. అలాగే ఇఫ్ యూ సీ టాడ్లర్ మామ్, దట్ ఈస్ యాక్చువల్లీ మీ. నేను చూసి ఉన్నాను కదా, చాలామంది మదర్స్కి ఏంటంటే ఎవరు ఎలా పోయినా సరే వాళ్ళ పిల్లలు ఒక ముద్ద తింటే చాలు. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ యుల్ సీ ఆన్ స్క్రీన్. ఇంకా నరేష్ సార్, ఝాన్సీ మ్యామ్, ఈషా ఆఫ్ కోర్స్. ఈషా అసలు లైక్ యూనో ఐ కాంట్, అంటే నేను నిన్ననే చెప్తున్నాను తనకి, ఐ డింట్ ఈవెన్ థింక్ షీల్ యాక్సెప్ట్ ద రోల్ అనమాట. బట్ షీ వాజ్ అ స్పోర్ట్. అండ్ ఎన్నిసార్లు ఎంత చేయాలన్నా సరే, అంటే బికాజ్ ఇట్స్ ఎ న్యూ టీమ్, మాకు రావడానికి కలిసి చేయడం ఎంత పాసిబుల్ అనేది నాకు తెలియలేదు. బట్ దెన్ డామ్ ఇట్ ఎవ్రీ సింగిల్ డే ఐ ఎంజాయ్డ్ అనమాట. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ ప్రొడక్షన్ హ్యాంగ్ ఓవర్ ఉంది, నాకు రేపటి నుంచి ఏం చేయాలో తెలియదు ఇంటికి వెళ్ళాక. సో అండ్ హారిక నా షార్ట్ ఫిలిం నుంచి ఉన్నారు, త్రిపుర మ్యామ్. సో దేర్ ఇస్ అన్ ఓజీ గ్యాంగ్ అనమాట, గౌతమితో కలిసి పనిచేసిన వాళ్ళు. తరుణ్, అదితి తయారవుతూనే ఉంది, ఇంకా రాలేదు. సో నాకు అదే చెప్పింది, నేను తయారై వస్తున్నాను, లేట్ అవుతుందని. సో ఐ థింక్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఐ రియలీ ఓ ఇట్ టు యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్, ఐ థింక్ ద ప్రోడక్ట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ బికమ్ యోర్స్. అంటే మేము బేసిక్ ఒకటి స్టార్ట్ చేసాము, క్యారెక్టర్స్ ఎలా అయితే వాళ్ళు తీసేసుకున్నారో ఐ థింక్ ద ప్రోడక్ట్ విల్ బికమ్ ఆడియన్సెస్. అంటే ఇది అమృతం లాగా అలా మనలో ఒక స్టోరీ అవ్వాలి అని మేము రాసాము. We never want us to be greater than the product, because I think every art is greater than any artist in it. So yeah, please take this and give a heartwarming welcome. Thank you. Super ma'am. చాలా బాగా మాట్లాడారు. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ రాజీవ్ గారు ఫ్రమ్ స్పిరిట్ మీడియా వన్స్ అగైన్ ఆన్ టు ద స్టేజ్. అండ్ అలాగే సాయి తేజ దేశ్రాజ్ గారు, హూ ఇస్ అ వైస్ ప్రెసిడెంట్ కంటెంట్ ZEE5. వెల్కమ్ సార్. సాయి తేజ గారు ప్లీజ్ మాట్లాడేసేయండి, మీరు కూడా చాలా చాలా బాగా మాట్లాడతారు యాజ్ అ పార్ట్ ఆఫ్ ZEE5. ప్లీజ్. హలో మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు అండి. అలాగే ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా తరుణ్ భాస్కర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ZEE5. మీరు చరిత్ర సృష్టించారు. ఈ నగరానికి ఏమైంది రిలీజ్ చేసి సూపర్ హిట్ ఇచ్చారు, రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. నాకు తెలిసి రిలీజ్లో బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆయన ఈయనే. థ్యాంక్ యూ సో మచ్ సార్. కమింగ్ టు మాయాబజార్, కంటెంట్ ఉన్నోడి కట్అవుట్ చాలండి, ఫేమస్ డైలాగ్. కంటెంట్ బాగుంటే చాలు, తెలుగు సినీ ప్రేక్షకులు ఆ కంటెంట్ని ఎక్కడున్నా ఆదరిస్తారు. అది 70mm స్క్రీన్ మీద అయినా సరే, మన సెల్ ఫోన్ స్క్రీన్ మీద అయినా సరే. అలాంటి మంచి కంటెంట్ మా మాయాబజార్. అండ్ కమింగ్ టు ZEE5, సాధారణంగా OTT అనేసరికి మనం ఇయర్ ఫోన్లు పెట్టుకొని చూడాలా, లేకంటే తలుపులు మూసుకొని చూడాలా, అమ్మ నాన్నలతో కలిసి చూడవచ్చా, ఫ్యామిలీతో కలిసి చూడవచ్చా అని ఒక చిన్న భయం ఉంది. మా ZEE5 అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. దాంట్లో మాయాబజార్ అగ్రస్థానంలో ఉంటుంది. ఇట్ ఈస్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సకుటుంబ సపరివార సమేతంగా చూడొచ్చు మాయాబజార్. చక్కగా నవ్విస్తారు, క్లైమాక్స్లో మిమ్మల్ని చక్కగా ఏడిపిస్తారు, అంత బాగుంటుంది. అండ్ అందరూ చాలా అద్భుతంగా చేశారండి. ఆ పేర్లు చెప్తే ఇప్పుడు పెద్ద లిస్ట్ ఉంటుంది, ఆకలేస్తుంది. సో త్వరగా కంప్లీట్ చేస్తా. కోటా శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి, అంత పెద్ద ఆయన దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ చిన్న పాప దాకా అందరూ అద్భుతంగా నటించారు. ఆపాల గోపాలాన్ని అలరిస్తుంది మా మాయాబజార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ZEE5. అండ్ అడ్డమైన పైరసీ బొమ్మలలో చూడకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ZEE5 అండ్ వాచ్ ఇట్ ఇన్ ZEE5. బీ ఎ హీరో, నాట్ ఎ పైరెట్. ఈరోజు మధ్యరాత్రి 12 గంటలకు మేము అందరం మీ ఇంటికి వస్తున్నాం, మిమ్మల్ని అలరించబోతున్నాం. తలుపులతో పాటు టీవీలు కూడా తెరుచుకొని రెడీగా, తలుపులు మూసుకోండి, టీవీలు తెరుచుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ZEE5 తరఫున కాంటెంట్ టీం నుంచి చాలా కష్టపడ్డారు మా కాంటెంట్ టీం వాళ్ళు. నవీన్, సాదిక అండ్ చాణిక్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దెమ్. అండ్ ఈ పోస్టర్స్ ఎంతో బాగున్నాయి. ZEE5 బ్రాండింగ్ టీమ్ నిత్య, యూ గైస్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ మార్కెటింగ్ శశాంక్, మాథ్యూస్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్పిరిట్ మీడియా నుంచి రాజు గారికి, మిరాజ్ మీడియా నుంచి ప్రణవ్ గారికి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ప్రొడక్షన్ వాల్యూస్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చారండి. ఇలాంటి మంచి సిరీస్లు మరెన్నో చేయాలి. అలాగే గౌతమి గారు కూడా మాకు మాయాబజార్లో, మాయసభలో ఇంకెన్నో అందించాలని మనసారా కోరుకుంటూ. అండ్ అందరికంటే ముందుగా ఈషారబ్బ గారికి థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యాక్సెప్టింగ్ ద గ్రేట్ సిరీస్. చాలా బాగుంటుంది మీ పాత్ర, ముందు నుంచి క్లైమాక్స్ వరకు కూడా చాలా అద్భుతంగా చేశారు, కట్టిపడేసే పాత్ర. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. అది దేశరాజ్ గారు మాట్లాడితే వారు వన్ సైడ్ అయిపోతుంది.
రాజీవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. Hi, hello everyone. I'll be brief. This project, when it started going on floor last year in June, Gautami first meeting request was to set up a team that can make things happen. And that's when Pranav came in. He became the backbone of the project, along with Sunny, Faiz, etc. And whatever Gautami kind of envisioned, whatever in terms of casting, locations, art, etc., we made sure everything was done as per plan. And that shows on the screen. So thank you very much. I know everybody has worked really hard. Spirit Media team, Vijay, Vansh, Miraj team. Thank you very much. Gautami, really good job. The show is looking very nice. And all cast, thank you so much for accepting and being part of this. I want to thank one person especially, Nadeep, who is not here. He's been the unconditional support to Spirit Media. We have called him for many, many things and he's always graced with his support. So yeah, thank you very much. And last but not the least, the Z team. Last couple of weeks has been very, very difficult for the entire team, and we're all aware of that. But the way you have supported us to make sure the show lands very well and it goes up right. So thank you very much for that. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఈషాని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్స్ మృదుల. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ తరుణ్ గారు ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. ఫస్ట్ గౌతమి మా కమ్యూనిటీకి వచ్చినప్పుడు నాకు యాక్చువల్లీ అమర్ చెప్పాడు ఈ ప్రాజెక్ట్. సో ఇది చెప్పినప్పుడు ఇలా స్టోరీ చాలా బాగుంది ఈషా అని చెప్పాడు. సరే ఓకే. గౌతమి వచ్చాక గౌతమి వెన్ షీ స్టార్టెడ్ నెరేటింగ్ టు మీ, లైక్ అంటే మా కమ్యూనిటీలో నేను ఎప్పటి నుంచో కమ్యూనిటీలోనే ఇలాంటి గొడవలు, ఇలా పక్కింట్లో గొడవలు, ఇవన్నీ చాలా చాలా రిలేటబుల్గా ఉండింది. సో నాకు యాక్చువల్లీ గౌతమికి ఏమనిపించింది, ఇప్పుడు చెప్పింది కదా ఈషా చేస్తుందా, నాకు అసలు నన్ను గౌతమి తీసుకుంటుందా లేదా, అసలు నేను ఉంటానా లేదా ప్రాజెక్ట్లో, నాకు భయం వేసి 2-3 సార్లు అమర్కి చేసి అమర్ నేను ఆ ప్రాజెక్ట్ చేసిన ఎలాగైనా బ్లాక్ చేయని చెప్పా. సో నాకు చాలా చాలా నచ్చింది. యాక్చువల్లీ మేము తన నరేషన్ అయిపోయిన తర్వాత కూడా మేము వాట్సాప్ గ్రూప్లలో కమ్యూనిటీ గ్రూప్స్ తీసి ఇలా చాట్ చేస్తారు, ఇలా పెట్స్ని ఇక్కడ తీసుకెళ్లారు, ఇక్కడ షిట్ పోయించారు, ఇది చేశారు అది చేశారని ఇవన్నీ కాన్వర్జేషన్స్ ఉన్నాయి. సో ఐ థాట్ ఇది స్క్రీన్ మీద చూపిస్తే చాలా బాగుంటుంది, చాలా ఫన్నీగా ఉంటుందని అనుకున్నాను. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నాకు పేర్లు చాలామంది ఉన్నారు, సో కొంతమంది గుర్తున్నాయి. But I loved being a part of this project, and thank you Gautami, thank you Z5, thank you Rana, thank you Pranav, thank you everyone. And ఈరోజు 12 నుంచి స్ట్రీమ్ అవుతుంది. ప్లీజ్ గో అండ్ వాచ్, అండ్ ఐ హోప్ యుల్ ఆల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ అందరం వెయిట్ చేస్తున్నాం. మా తరుణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫస్ట్లీ చాలా ఫెమిలియర్ ఫేసెస్ ఉన్నాయి, సో ఐ వుడ్ లైక్ టు సే హలో టు ఎవ్రీ వన్. హెచ్పిఎస్ నుంచి అయితే ఒక పెద్ద బ్యాచే ఉంది మాది. సో రియలీ ప్రౌడ్ ఆఫ్ వాట్ యూ గైస్ హ్యావ్ డన్. ఐ సా ద 3rd ఎపిసోడ్, కొంచెమే చూసిన కొంచెం నాకు అద్భుతంగా నచ్చింది. ఎందుకంటే ఐ థాట్ ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ టు గెట్ సో మెనీ యాక్టర్స్ టుగెదర్ అండ్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ కాంటెంట్. ఎస్పెషలీ when I was looking at this entire thing, నాకు ఆ కమ్యూనిటీ లివింగ్ స్పేసెస్ ఫీలింగ్ అనేది ఇట్స్ సో నాస్టాలజిక్. నేను జాగృతి రెసిడెన్సీ మారేడుపల్లిలో ఉండేదన్నమాట. గౌతమి ఈజ్ అ వెరీ విట్టి పర్సన్ అండి. నేను ఎప్పుడో కలిసిన, నేను లాంగ్ టైమ్ బ్యాక్. వెనక నిలబడి ఉన్నప్పుడు కూడా అందరు మాట్లాడేటప్పుడు జోక్స్ చేస్తూ ఉంది. షీఈ్ లైక్ దట్ బ్యాక్ బెంచర్ ఇన్ కాలేజ్. షీఈ్ ఎవ్రీ ఫ్రెండ్, షీఈ్ లైక్ దట్ ఫ్రెండ్ యూ రిక్వైర్. సో ఐఎమ్ ప్రిటీ షూర్ మా పర్సనాలిటీ సిరీస్లో వచ్చి ఇట్ వుడ్ హ్యావ్ కమ్ త్రూ అని చెప్పేసి. జాగృతి రెసిడెన్సీ అనేసి నేను ఒక కమ్యూనిటీలో ఉండే అనమాట. ఆ టైంలో బాల్కనీకి వెళ్ళి నేను కాఫీ తాగుతుండే. ఎదురుగా ఒక అమ్మాయి అదే టైంకి వచ్చి పుస్తకాలు చదువుతుండే అనమాట. అదే టైంకి నేను పోసు కొట్టుకుంటూ కాఫీ తాగేటప్పుడు నా చడ్డీ ఆరేస్తుండే మా మమ్మీ. కట్ట తీసుకొని నా చడ్డీ ఇట్లా వేస్తే ఆమె బాల్కనీలో పడ్డది. నా లవ్ లైఫ్ డిస్ట్రాయ్ అయిపోయింది. సో ఇట్లాంటి ఎన్నో కథలు కమ్యూనిటీలో జరుగుతుంది. అండ్ ఐ థింక్ గౌతమి ఈజ్ గోయింగ్ టు గెట్ దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నాకు తెలిసి మంచి కాఫీ బిస్కెట్స్ తీసుకొని అందరు ఫ్యామిలీతోటి మంచిగా చూడొచ్చు. ఇది చెప్పినందుకు Z5 నా సినిమాలు కొనాలి అని నేను కోరుకుంటున్నాను. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ మీటింగ్ దిస్. The vibe was solid. Mridula, you also did a crazy job. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. తప్పకుండా Z5లో ఈ సిరీస్ చూడండి. నాకు ఎందుకో ఇది నా చైల్డ్హుడ్లో గుర్తున్న మెమరీ వచ్చేసి అమృతం.
And I think this is the new age Amruta Memo. I think we can coin that term maybe. So let's hope for the best. Naresh Garu, solid success this year, and I've loved your performance. Everybody here, so many familiar faces. Thank you so much for having me. Thank you, Andy. సూపర్ తరుణ్ గారు. లాస్ట్ బెంచ్ మనదైతే ఆ కిక్కే వేరన్నట్టు లాస్ట్ మా తరుణ్ గారికి మైక్ ఇస్తే ఒక లెవెల్లో ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది, అందుకే ఆయనకు నేను లాస్ట్ ఇచ్చాను. సో ఐ థింక్ ఐ డి నాట్ మిస్ అవుట్ ఎనీ వన్. సో ఎవరైనా మిస్ అయి ఉంటే యూ ఓకే. So I really want all my ADs to be here. Like literally, like they've been. నేను చెప్పలేను అనమాట ఎన్ని నైట్ అవుట్స్ పాపం చెప్పారు కదా, నిజంగానే కొందరికైతే బ్రేకప్స్ అయిపోయాయి ఈ ప్రాజెక్ట్ మూలంగా. బట్ గైస్ ప్లీజ్ యుల్ గెట్ అ బెటర్ బెటర్ ఆప్షన్ ఇన్ లైఫ్. సో ప్లీజ్ ఆల్ మై ఏడీస్ ఉన్నారా రండి, ఎవ్రీ సింగిల్ ఏడీ ప్లీజ్. యా ఐ థింక్ ఏడీస్ చాలా డిఫికల్ట్ జాబ్ అనమాట. యాక్టర్స్ దగ్గరికి వెళ్తారు తిట్టించుకుంటారు, డిఓపి దగ్గరికి వెళ్తారు తిట్టించుకుంటారు. మన యాక్టర్స్ కాదు, జనరల్ స్టేట్మెంట్. ఓ మా యాక్టర్స్ తిట్టలేదు అంట, కానీ మా డిఓపి, మా ఆర్ట్ డిపార్ట్మెంట్, లైక్ యాక్చువల్లీ ఆర్ట్ అసిస్టెంట్ జేడ్, ఐ థింక్ షీ వాజ్ ద యంగెస్ట్ క్రూ మెంబర్. సో అట్లా బట్ ఏడీ టీమ్ గైస్ లైక్ థ్యాంక్ యూ సో మచ్. మా చీఫ్ ఏడీ గోవా వెళ్ళాడు, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళికి స్ట్రిప్పర్ని హైర్ చేశాడంట, అందుకని దట్స్ ఎగ్జాక్ట్లీ హీ టోల్డ్ మీ అట్లీస్ట్. సో ఇంకా చాలామంది మిస్సింగ్ ఉన్నారు ఏడీ టీంలోంచి, బట్ వితౌట్ దీస్ పీపుల్ ఐ థింక్ అసలు ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఇంపాసిబుల్, నాట్ ఈవెన్ లైక్ స్లైటెస్ట్ పాసిబిలిటీ. అంటే నేను ఇంటికి వెళ్ళి పడుకుని మళ్ళీ మార్నింగ్ లేచి ప్రాజెక్ట్ షూట్కి వెళ్తున్నాను అంటే దీస్ గైస్ వెర్ రెస్పాన్సిబుల్ సింగిల్ హ్యాండెడ్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. సూపర్ మ్యామ్, సూపర్. ఒక చిన్న విషయం గమనించాను మీరులో, నేను అందరం అఫ్కోర్స్ చెప్పులు వేసుకున్నాం, మీరు ఒక్కరే చెప్పులు ఇప్పు వచ్చారు. అంటే అది రీజన్ చెప్పరా ఒకసారి? అంటే మామూలు యూ జస్ట్ రెస్పెక్ట్ ద స్టేజ్ ఆర్ సంథింగ్? ఒకటి నాకు చెప్పులు ఇష్టం ఉండదు, అంటే కాదు. రెండోది యాక్చువల్లీ స్టేజ్ మీదకి నేను చెప్పులు వేసుకోలేను, ఆమె డాన్సర్. సో నాకు ఓ నైస్. యా ఐ జస్ట్ వాంటెడ్ టు ఫైండ్, అంటే ఏదో ఒక రీజన్ ఉండుంటారు దాని వెనకాల అని చెప్పి. సూపర్. అందరికీ అసలు ఇట్ వాజ్ లైక్, అంటే నేను అంటే ఈ సిరీస్లో లేను కానీ నాకేదో ఉన్నట్టుగా మీతో బాగా ట్రావెల్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ ద ఎంటైర్ టీమ్. అండ్ ఈరోజు 12 గంటలకు ZEE5లో మాయాబజార్ ద సేల్ రాబోతోంది. సో అందరూ చూడండి, సక్సెస్ చేయండి. ZEE5 ఎప్పుడు మంచి కంటెంట్తో వస్తుంది, ఎప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తుంది కాబట్టి. సో లెట్స్ మేక్ ద ఎంటైర్ సిరీస్ ఎ గ్రాండ్ సక్సెస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ మాయాబజార్ ఫర్ సేల్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం మాది చివరి తాంబూలం ఉంటుంది కదా. తరుణ్ గారు ఒకసారి, మా ZEE5 ట్యాగ్ లైన్ ఉందండి. ZEE5 అంటే చూస్తూనే ఉండిపోతారు. ఒకసారి మీరు ఆ ట్యాగ్ లైన్ చెప్పాలి, నేను ZEE5 అన్నాక అందరు కలిసి చెప్పాలి. ఓకే, చూస్తూనే ఉండిపోతారు. ఓకే 1 2 3 స్టార్ట్. ZEE5 చూస్తూనే ఉండిపోతారు. సార్ అంత లొల్లి పెట్టారు మాయాబజార్లో, కొంచెం గట్టిగా చెప్పండి సార్. ZEE5 చూస్తూనే ఉండిపోతారు. ఇంకొంచెం లాస్ట్ థర్డ్. ZEE5 చూస్తూనే ఉండిపోతారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ZEE5. ఈరోజు మధ్యరాత్రి 12 గంటలకు మీ ఇంటికి వస్తున్నాం. ప్లీజ్ గెట్ రెడీ. థ్యాంక్ యూ.